ఆకలి అయిపోతుంది. గాయత్రి అన్నం వండిందో లేదో. నాకు టీ ఇవ్వకుండా అన్నం ఎలా తింటావే నువ్వు? మీరు నిద్రపోతున్నారు కదా అని ఇంట్లో పనులన్నీ చేసి ఇప్పుడే తినడానికి కూర్చున్నా అత్తమ్మ. నిద్రపోతే నేను లేచిన వెంటనే టీ ఇవ్వాలని తెలియదానే నీకు? తినడం మాత్రం కరెక్ట్ గా తెలుస్తుంది. నీకు అసలు బుద్ధి ఉందా అమ్మా? తను గర్భవతి అని కూడా చూడకుండా తింటున్న అన్నాన్ని దన్నేస్తావా? తనేమైనా నీలాగా 12 వరకు పడుకొని నిద్రపోతుందమ్మా. పొద్దున్నుండి ఇంట్లో పనులన్నీ చేసి నువ్వు లేవలేదని ఇప్పుడు తినడానికి కూర్చుందంట. నీకు కూడా ఒక కూతురుంది కదమ్మా. పొద్దున ఎందుకు అలా అరుస్తున్నారు? ప్రశాంతంగా నిద్రపోనివ్వరా? మీరు ఇంట్లో ఉంటే మేము ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం రా. ఇప్పుడే కట్టుబట్టలతో వెళ్ళిపోనరా. సరే అమ్మా. వాళ్ళని పంపించేస్తే ఇంటద్దె ఎవరు కడతారు? ఇంటి సరుకులకి మన ఖర్చులకి డబ్బులు ఎవరిస్తారమ్మా? బాగా ఆలోచించమ్మా. ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు? నువ్వు చేస్తావా లేక నేను చేస్తానా? అత్తమ్మ ఎక్కడికి వెళ్ళారు బావా? అమ్మ లోపల పడుకొని ఉంటారు. అత్తమ్మ ఏంటమ్మా అంత తొందరగా నిద్ర లేచావు? ఇంకా కాసేపు పడుకోవచ్చు కదా. రామ్మా నువ్వు కూర్చో, నేను జ్యూస్ తీసుకొస్తా. ఏంటి బావా పొద్దున్నే బీట్రూట్ జ్యూస్ ఎవరైనా తాగుతారా? నేను ఇప్పుడు తాగలేను బావా. నా ప్రెగ్నెన్సీ పోయిందని, నేను గర్భవతి కాదని ఇప్పుడు నువ్వు వెళ్ళి చెప్పు బావా. అదే ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నానే. సరే నువ్వు ఆలోచిస్తూ ఉండు, నేను వెళ్ళి చెప్పేస్తా. ఇప్పుడే చెప్పావంటే మా అమ్మకి హార్ట్ అటాక్ వస్తుంది. చెప్పకపోతే నాకు హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది బావా. సరే అయితే ఉండి ఇప్పుడే చెప్తా. బిడ్డా గాయత్రి, ఇదిగో బీట్రూట్ జ్యూస్ తాగు తల్లి, మంచి బలం వస్తుందమ్మా. అత్తమ్మ ప్రేమ చూస్తుంటే భయమేస్తుంది బావా. ఇప్పుడే నిజం చెప్పాలి. నీకు ఒక విషయం చెప్పాలమ్మా. కోడలి పిల్ల ప్రెగ్నెన్సీ పోయిందన్న విషయం నాకు తెలిసింది. మన విషయాలు ముందుగా బయట వాళ్ళకు తెలుస్తున్నాయి, కానీ నువ్వు కోడలి పిల్ల నాకు మీ నాన్నకు మాత్రం ముందుగా చెప్పలేదు. అంత పరాయి వాళ్ళమయ్యామా? నన్ను క్షమించండి అత్తమ్మ. ఊరుకోమ్మా, నీకు రక్తం సరిగా లేకపోవడం వల్ల గర్భం నిలబడడం కష్టంగా ఉంది. నువ్వేమో నీ పని చూసుకుంటావు, కోడలి పిల్ల వేళకు తింటోందా వేళకు నిద్రపోతుందా అని ఆలోచించవు. ఇంట్లో నువ్వు ఒక్క పని కూడా చేయవు. గర్భవతిగా కూడా ఇంట్లో పనులన్నీ కోడలి పిల్ల రెస్ట్ లేకుండా చేస్తే గర్భం ఎలా నిలుస్తుంది? నీకంటే మీ నాన్నే 100 రెట్లు నయం. అమ్మ గాయత్రి, సద్ద రొట్టెలు, రాగి లడ్డులు, సున్నుండలు చేసి పెట్టాను. నేను మళ్ళీ వచ్చే నెల వచ్చి ఒక 5 రోజులు ఇక్కడే ఉంటాను. నువ్వు రామ్మా, బస్సుకు టైం అవుతోంది. రే, ఈ బట్టలు నువ్వే ఉతుకు, నీళ్లు నువ్వే పట్టు. కోడలి పిల్ల వండేటప్పుడు చేదోడు వాదోడుగా ఉండు. రక్తం లేదురా బిడ్డకు. రోజు ఆకుకూరలు తినండి, బీట్రూట్ జ్యూస్ రోజు తాగు తల్లి. 2 నెలల్లో మళ్ళీ మంచి శుభవార్త వినాలి. అమ్మా, మగోడు ఎక్కడైనా బట్టలు ఉతుకుతాడా, నీళ్లు పడతాడా అమ్మా? తప్పేం లేదులేరా. 5 లక్షలు అప్పైనా పర్లేదు బావా, నా పెళ్లి మాత్రం గ్రాండ్ గా జరగాల. అలాగే బొమ్మద్దే, పెళ్లి ఖర్చు నీదైనప్పుడు నాదేముంది, పెళ్లి గ్రాండ్ గానే చేసేద్దాం. అప్పు చేసి పెళ్లి గ్రాండ్ గా చేసుకోవడం అవసరమా అన్నయ్య? ఇంతకే పెళ్లికి ఎవరెవరిని పిలవాలనుకుంటున్నావు బామర్దే? అందరినీ పిలుద్దాం బావా, పెళ్లి మాత్రం గ్రాండ్ గా జరగాల. అందరూ ఎందుకన్నయ్యా? పైకి మాత్రం ఆశీర్వదిస్తున్నట్లు అక్షంతలు వేస్తూ, మనసులో మాత్రం అపశకునాలు పలుకుతూ నటించే వాళ్ళు పెళ్లిలో 100 మంది ఉన్నా ఒకటే, మన మంచి కోరే వాళ్ళు 4 ఉన్నా ఒక్కటే. ఇది కూడా కరెక్టే బామర్దే. కరెక్టే బావా. అయితే ముందుగా మన మేనత్తకు పెళ్లి కట్టిద్దామా చెల్లెమ్మా? ఎందుకన్నయ్యా? మొన్నొచ్చిన సంబంధం వాళ్ళకి ముందు ఒక మాట వెనక ఒక మాట చెప్పి సంబంధం చెడగొట్టినందుక. అది కూడా కరెక్టే చెల్లెమ్మా. అయితే మేనత్తకి ఇన్విటేషన్ క్యాన్సల్. స్వయాన మన అమ్మకు అన్నయ్య, మనకు మామయ్య. దేవుడు లాంటి మనిషి, ఆయనకు మొదటి పత్రిక ఇవ్వకుంటే బాగుంటుందా చెల్లెమ్మా? ఇచ్చే అన్నయ్య ఇచ్చే. మన అమ్మ నాన్న కష్టాల్లో ఉన్నప్పుడు 1 రూపాయి ఇచ్చి సాయం చేసి ఆదుకున్నాడా? అలాంటి దేవుళ్ళలాంటి మామయ్యకు మొదటి పత్రిక ఇవ్వాల్సిందే. ఇచ్చే అన్నయ్య ఇచ్చే. కరెక్టే చెల్లెమ్మా. అయితే మావయ్యకు ఇన్విటేషన్ క్యాన్సల్.
బంగారాలు లాంటి మన బాబాయిలు ఉన్నారు కదా చెల్లెమ్మా, మొదటి పత్రిక వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఇచ్చే అన్నయ్య ఇచ్చే. మనం బాగున్నప్పుడు నాన్న దగ్గర సర్వం నాకేసి, మన పరిస్థితి బాగాలేనప్పుడు వాళ్ళని సహాయం అడిగితే ముఖం చాటేశారు. అలాంటి మన బాబాయిలకి మొదటి పత్రిక ఇవ్వాల్సిందే అన్నయ్య. అది కూడా కరెస్టే చెల్లెమ్మా. అయితే బాబాయిలకు ఇన్విటేషన్ క్యాన్సల్. ఒర్రే, మన బంధువులందరూ అలాంటి వాళ్ళే కదా చెల్లెమ్మా. అయితే బంధువులందరికీ ఇన్విటేషన్ క్యాన్సల్. సరే, నా ఫ్రెండ్స్ని పిలుస్తానమ్మా, వాళ్ళు నా కోసం ప్రాణాలైనా ఇస్తారు. పిలవాల్సిందే అన్నయ్య, ఖచ్చితంగా పిలవాల్సిందే. వాళ్ళకి డబ్బులు అవసరమైతే అరే మామా అని కాల్ చేస్తారు. అదే నీకు డబ్బులు అవసరమై కాల్ చేస్తే అసలు అడ్రస్సే ఉండరు. కరెక్టే చెల్లెమ్మా. అయితే పెళ్లికి ఫ్రెండ్స్ కూడా క్యాన్సల్. అమ్మయ్య, మా అన్నయ్యకి ఒక్క రూపాయి కూడా అప్పు కానివ్వకుండా నా చేతుల మీదుగా ఈ పెళ్లి చేసేసా. దేవుడా, ఇక వీడి జీవితం సాఫీగా సాగిపోయేలా నువ్వే చూసుకోవాలి స్వామి.